ఈరోజు నీ జీవితంలో నీవు కూడా దేవుణ్ణి హత్తుకొని ఉంటే నువ్వు కూడా సజీవంగా ఉంటావు, ఇప్పటికీ ఉన్నావు. ఈ విషయం మనకు తెలియదు. కానీ ఒకటి ఆలోచించండి, నిజంగా మనం దేవుణ్ణి హత్తుకొని ఉన్నామా? నిజంగా దేవుణ్ణి హత్తుకొని ఉన్నామండి? బాప్తిజం తీసుకున్న కనీసం మనం హత్తుకొని ఉన్నాం. బాప్తిజం లేని జీవితంలో మనం దేవుని హత్తుకొని ఉన్నామా? దేవుని హత్తుకోకపోయినా దేవుడు మన మీద దయాదాక్షిణ్యాలు చూపించాడు కనుక సజీవంగా ఉన్నాం. ఇప్పుడు సజీవమైనాం. సజీవము అంటే ఈరోజు మనకున్న జీవితంలో నుంచి నిజమైన జీవితం పొందటం, అది పరలోకంలో పొందగలిగే జీవితాన్ని మనం గడుపుతున్నాం ఈరోజు. ఇలాంటి జీవితం గడుపుతున్న మనము ఇప్పుడు మనం ఎవరిని హత్తుకొని ఉండాలి? దేవుణ్ణి. ఎందుకంటే మనం సజీవులం, మనకు మరణం లేదు. భూమి మీద మరణించటం మరణం కాదు, అది మరొక జీవితానికి అది ప్రారంభం. అంటే నిత్య జీవాన్ని పొందబోయే జీవితాన్ని గడపటానికి ముందు ఉన్న ఈ జీవితంలో నీవు ఎవరిని యందు హత్తుకొని ఉండాలో తెలుసా? నీకు జీవితాన్ని దారపోసి జీవితాన్ని ఇచ్చి నేను చక్కనిగా నడిపిస్తున్నటువంటి ఆ దేవుని హత్తుకొని ఉండాలి.